ఇప్పుడు ఇలాంటి గొడవలు అయినప్పుడు ఫస్ట్ డెసిషన్ డివోర్స్ అనుకున్నాం. సెకండ్, కొంతమంది అలాగే కొంచెం అది హోల్డ్ చేసి ఆ గ్రడ్జ్ని హోల్డ్ చేసి కొన్ని మంత్స్, కొన్ని డేస్, కొన్ని ఇయర్స్ పాస్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఫిజికల్గా కూడా దే వోంట్ అలౌ దెమ్ టు టచ్, ఒక ఫిజికల్ రిలేషన్ ఉండదు. అండ్ బయట ఎంత వర్క్ చేసి ఇంటికి వచ్చినా ద మోస్ట్ రిలాక్సేషన్ ప్లేస్ ఇల్లు మనకి, కానీ అక్కడనే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటుంది, పీస్ లేకుండా పోతుంది. ఎందుకు వచ్చినాం అసలు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది చాలా కామన్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో చూస్తున్న బేసిక్ ఇష్యూ. అండ్ దీని గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కౌన్సిలింగ్ సెక్షన్స్ పెరగడము, లేకపోతే హీల్ చేయడానికి ఎవరైనా డాక్టర్స్ని లేకపోతే సైకాలజిస్టులని వాళ్ళని కలిసి ఎందుకు ఇలా అవుతుంది అని డిస్కస్ చేయడం తప్పితే 1-to-1 కూర్చొని మాట్లాడుకునే ఇష్యూస్ తగ్గిపోయాయి. ఓపిక లేదు, ద మెయిన్ థింగ్. దీనివల్ల ఇంకా ఆ రిలేషన్ అనేది ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో దెర్ ఇస్ నో గ్రోత్ ఆఫ్ లవ్ అండ్ హార్మోనీ, అండ్ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఏ అవకాశం లేదు. సో దీనికి దే హ్యావ్ కెప్ట్ ద టెక్నికల్ వర్డ్ స్లీప్ డైవర్షన్. దే స్టే అండర్ వన్ రూఫ్ బట్ ఇన్ డిఫరెంట్ రూమ్స్. సో దిస్ ఇస్ ద టెక్నికల్ వర్డ్. ఎందుకు అంటే పిల్లల గురించి. మా ఇద్దరు ఫైటింగ్ వల్ల పిల్లల ఫ్యూచర్, కెరియర్, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ కావద్దు. వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి, వాళ్ళ లైఫ్ మంచిగా ఉండాలి. మా లైఫ్ అయిపోయింది, మేము కొట్లాడినాం, చేసినాం. నవ్ వీఆర్ టయర్డ్ ఆఫ్, అంటే ఇద్దరితోటి కలిసి మేము ఉండలేము. కొన్నిసార్లు మీరు అన్నట్టు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. కొంతమంది కూర్చొని మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. బట్ ఇద్దరు అక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంటే వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోరు. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అమ్మాయి నుంచే కాకుండా అబ్బాయిల వల్ల కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రౌడ్ ఫ్రెండ్స్, ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం, లేదా ఇంటికి వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఏం ప్రొవైడ్ చేశాను నీకు చాలు కదా, దెన్ బీ హ్యాపీ కదా. ఫ్రెండ్స్ తోటి ఉంటే ఇంట్లో రామాయణాలే ఉండదు. అలాంటప్పుడు మళ్ళీ వైఫ్ తను ఒంటరి అయిపోతుంది కదా. యూ ఆల్సో స్టార్ట్ యువర్ సర్కిల్, లేడీస్ గ్యాంగ్. ఎన్ని లేడీ కిటీ పార్టీస్ లేదు, లేడీ గ్రూప్స్ లేదు. సో ఇండిపెండెంట్గా వెళ్ళి మన హ్యాపీనెస్ని వెతుక్కో, బీ హ్యాపీ. ఇంకా కొట్లాడి నీ మనశ్శాంతి పార్ట్ చేసుకోవడం కన్నా ఇఫ్ హీ ఈస్ గోయింగ్ అవుట్, లీవ్ హిమ్, జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. మరి అప్పుడు ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే, ఆ బాండ్ పెరగాలంటే అదంతే. సి ఏదైనా ఇఫ్ యూ టేక్ ఏ గ్లాస్ అండ్ బ్రేక్ ఇట్, మనం అతకబెడతాం, అతుకుడే. బాండ్ స్ట్రాంగ్ ఉన్నన్ని రోజులే బాండ్. ఒక్కసారి అది బ్రేక్ అయితే ఎన్ని ప్యాచ్ వర్క్స్ చేసినా కూడా దట్ ఈస్ ఎ ప్యాచ్. సో నెయిదర్ యూ కెన్ లీవ్ నార్ యూ కెన్ స్టే. మెయిన్ ఫర్ ద కిడ్స్. ఇప్పుడు కిడ్స్ లేదనుకోండి, వై షీ విల్ స్టే? ఆల్మనీ తీసుకుంటుంది, జంప్ అయిపోతుంది. ఇప్పుడు సగం మంది పెళ్లి చేసుకునేది ఆల్మనీ కోసమే. బట్ మ్యాక్సిమం చెప్పాలంటే అలా కిడ్స్ లేకుండా కూడా అలా సర్వైవ్ అవుతున్న ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు కదా. అది ఎట్లా అంటే కొంతమంది పేరెంట్స్ ఆర్థోడాక్స్, వెరీ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు బతికినా సచ్చినా ఆ ఇంట్లోనే బతకాలా, మా పరువు తీయద్దు. మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేము, నీ హస్బెండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. సో నువ్వు బతుకుతావో సస్తావో ఆ ఇంట్లోనే చావు, నా ఇంటికి రావద్దు. ఓకే, ఎందుకంటే నీకు ఒక తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళు నిన్నెందుకు పోషిస్తారు? నువ్వు ఎంత జాబ్ అయినా చేసుకో, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ ఏ రూమ్ ఇన్ ద హౌస్. నేను ఎందుకు ఇవ్వాలి? సో ఇది పేరెంట్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫోర్స్. అందరి పేరెంట్స్ అని చెప్పాను. ఇప్పుడు మీరు కొంతమంది పేరెంట్స్ తీసుకోండి. ఐ లవ్డ్ వన్ గై. ఎట్లా అంటే వాళ్ళ డాటర్, షీ వాజ్ లైక్ వెరీ మచ్ హరాస్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఐ థింక్ సమ్వేర్ ఇన్ రాజస్థాన్. వాళ్ళ డాడీకి ఒక కాల్ చేసింది, డాడీ నాకు ఇక్కడ తినడానికి కూడా ఫుడ్ పెడతలేరు, దే ఆర్ హరాసింగ్ మీ టు ద కోర్. బరాత్, పెళ్ళిలో బరాత్ ఎట్లా తీస్తాడో బరాత్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చింది వాళ్ళ పాపని. ఇది నా బిడ్డ ఇల్లు, అది ఇక్కడనే ఉంటుంది, నేను చూసుకుంటా చచ్చిపోయే వరకు. సో అందరు పేరెంట్స్ అన్నాం. కొంతమంది పేరెంట్స్ ఇలా ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ అలా ఉన్నారు. పేరెంట్స్ ఎవరైతే సపోర్ట్ దేర్ లైక్ కిడ్స్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే సపోర్ట్ చేయలేకపోతారో, బికాస్ సపోర్ట్ చేయలేరని కాదు, ప్రేమ లేదని కాదు, వాళ్ళు ఏంటి అంటే నా బిడ్డ అక్కడ ఉంటే కనీసం షీ క్యాన్ హ్యావ్ 3 times మీల్ అని. మళ్ళీ మా ఇంటికి వస్తే ఆ ఒక్క మీల్ కూడా దొరుకుతుందో దొరకదో అని.
ఈచ్ వన్ హ్యావ్ దేర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం లేని ఇల్లు ఏది ఉంది చెప్పండి? నో. ఎవ్రీ హౌస్ హ్యాస్ ఎ ప్రాబ్లం, చిన్నదో పెద్దదో. వాళ్ళు అనుకుంటారు అరే మా పేరెంట్స్ చూస్తలేరేమో అనుకుంటారు, బట్ వాళ్ళ థాట్ వాళ్ళ థింకింగ్ ఏంటో వీళ్ళకి అర్థం కాదు. అలా అని చెప్పి అందరి పేరెంట్స్ కూడా మంచోళ్ళని చెప్పాను. కొంతమంది లైక్ అబార్ట్ చేసిన చిల్డ్రన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఇష్యూస్ పేరెంట్స్ వల్ల వచ్చి వీళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయి లైఫ్ డిస్టర్బ్ అయిపోయినవి కూడా చాలా ఉన్నాయి. చాలా ఐ హ్యావ్ నో వన్ ఇన్సిడెంట్. ఎట్లా అంటే ఒక మదర్ ఏంటి లైక్ షీ ఈస్ డైవర్స్డ్ అనమాట. తన కిడ్నీ ఎంత ప్యాంపరింగ్ చేస్తుందంటే మీరు తనని చూస్తే అరే మనకి మన పిల్లల పైన ప్రేమ లేదా, లేదా మన తల్లిదండ్రుల పైన ప్రేమ లేదా. షీ ఈస్ డైవర్స్, షీ స్టేస్ విత్ ద పేరెంట్స్, షీ హాజ్ వన్ డాటర్. ఎంత ప్రేమ చేస్తుంది అంటే అంత ప్రేమ చేస్తుంది. సరే వాళ్ళ డాటర్కి మ్యారేజ్ చేసింది. మ్యారేజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి డెసిషన్స్ కూడా తినే తీసుకుంటుంది. అక్కడే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. నాకు అనిపిస్తుంది ఎవ్రీ వన్ షుడ్ బి గుడ్. ఇన్ కేస్ తనకేమైనా అయి చనిపోతే ఆ పాప లైఫ్ ఏంటి? ఇప్పుడు మార్నింగ్ లేస్తుంది, మమ్మీ నేను ఏం చేయాలి అని అడుగుతాను. అండ్ ఈ ప్యాంపరింగ్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్న థాట్ కూడా రాదు. ఎవ్రీ సెకండ్ ఏ కాల్. ఇప్పుడు నేను తింటున్నా ఏం కలుపుకోవాలి, ఇప్పుడు నేను బయటకు పోతున్నా ఏం డ్రెస్ వేసుకోవాలి. ఐ వాజ్ లైక్ లిటరల్లీ షాక్డ్. అంటే ఎప్పుడు ఇస్తావా ఇండిపెండెన్స్? అండ్ ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత దో షీ గివ్ దట్ ఇండిపెండెన్స్ తిని తీసుకొని అడాప్ట్ కూడా చేసుకోలేదు. రాదు. దట్ ఫ్యామిలీ విల్ బి టోటలీ స్పాయిల్డ్. ఎందుకంటే పొద్దున్న లేస్తే నువ్వు ఈ కూర చేయి, నువ్వు ఈ చారు చేయి, నువ్వు ఈ అన్నం పెట్టు, వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఇవ్వు, అది ఇవ్వు. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పూన్ ఫీడెడ్. లైక్ పాత జనరేషన్ తీసుకుంటే 80 years అయితే చనిపోతారు అన్న ఒక కాన్సెప్ట్ ఉండే. ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. ఇలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ అనేది స్పాయిల్ అయిపోతుంది. మంచిగా ఉన్నన్ని రోజులు చెప్తావు, ఇన్ కేస్ ఏమైనా అయితే ఒక ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుందా? ఇంకోటి ఇప్పుడు ఇలాంటి పేరెంట్స్ ఎవరైనా రియలైజ్ అయ్యి లేదు మా కిడ్స్ లైఫ్ ఇట్లా ఉండొద్దు, సమ్ చేంజ్ హ్యాస్ టు బి టేకెన్ ప్లేస్ రియలైజ్ గారు ఐ థింక్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లం అనుకుంటా. ఎలా చెప్పగలరు దే డోంట్ రియలైజ్ అని? అంటే దే ఆర్ యూస్ టు దట్ లైఫ్. ఓకే, అంటే ఆ రకంగా లైఫ్ స్టైల్ లేకపోతే వాళ్ళు భరించలేరు. మరి నేను ఇట్లనే ఉండాలి, నేను మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీని కంట్రోల్ చేయాలి, నా బిడ్డ ఫ్యామిలీని కంట్రోల్ చేయాలి, నా లైఫ్ నేనే కంట్రోల్ చేసుకోవాలి. అంటే అందరు నేను చెప్పినట్టే లైక్ నేనే తోప్ నేనే తురుం అంటే మై డెసిషన్ ఈజ్ లైక్ ఫైనల్ కైండ్ లో ఉంటారు. ఓకే, వాళ్ళకి ఐ థింక్ దట్ ఈస్ లైక్ సైకిక్ డిజార్డర్ అనిపిస్తుంది నాకు. అటు వాళ్ళు ఏమనుకుంటారు, గివ్ అండ్ టేక్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు నా వల్లనే వాళ్ళ లైఫ్ నడుస్తుంది అనుకుంటారు. వాళ్ళకి తెలీదు ఎన్నో లైక్ సంసారాలు, ఎన్నో లైఫ్లు వాళ్ళ త్రూ స్పాయిల్ అవుతుంది అని. ఇలా చాలా కేసెస్ ఉంది తీసుకుంటే.